హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ప్రశ్న శెట్టి వ్లాగ్. ఏ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోలో కంప్లీట్ స్వర్ణగిరి టెంపుల్ కోసం చూపించబోతున్నా. ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో టెంపుల్ అయితే జస్ట్ లైక్ వావ్, నో వర్డ్స్ అసలు చెప్పడానికి. అండ్ మెయిన్ కీ పాయింట్ ఏంటంటే ఈవినింగ్ టైం వెళ్ళండి. అది లైక్ మార్నింగ్ టైం వ్యూ కన్నా ఈవినింగ్ టైం వ్యూ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఈవినింగ్ టైం అయితే మాత్రం జస్ట్ అసలు మాటలు చెప్పలేను, నో వర్డ్స్ అసలు. ఈవినింగ్ టైం మాత్రం 100% షూర్గా వెళ్ళండి. సో ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు వీడియో నేను అలాగే లైట్స్ ఆన్ అయ్యాక ఆ వీడియో కూడా క్లిప్ ఉంటుంది, అది లాస్ట్లో ఉంటుంది. ఆ క్లిప్ కూడా ఈ క్లిప్కి ఆ క్లిప్కి ఎంత డిఫరెన్సో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఈవినింగ్ టైం ఎలా ఉంటుంది, మార్నింగ్ టైం ఎలా ఉంటుంది. అండ్ స్టార్టింగ్ మనం వెళ్ళగానే ఆబ్వియస్లీ పాదాలు వస్తాయి. సో పాదాలకి దండం పెట్టుకొని మీరు అట్లా స్టార్ట్ అవుతారు. అండ్ స్టార్ట్ అయినప్పుడు కూడా అసలు చాలా చాలా ఖాళీగా ఉంది, విచ్ మీన్స్ మేబీ మేము వీకెండ్స్లో వెళ్ళలేదు. సో వీక్ డేస్లో వెళ్ళాం, థర్స్డే వెళ్ళాం. సో దట్స్ వై ఇంత ఖాళీగా ఉంది. అదే వీక్ డేస్లో అయితే వీక్ డేస్లో కూడా ఎక్కడో దగ్గర మాకు దర్శనంకి అయితే ఒక 30 minutes పట్టింది. వీక్ డేస్లో దర్శనం అవ్వడానికి. వీకెండ్స్లో మళ్ళీ చాలా రష్ ఉంటుంది. అండ్ ఫొటోస్ అండ్ ఇంత ఖాళీగా కూడా ఉండదు. అండ్ మనం ఇలా నడుచుకుంటూ మెట్లు ఎక్కుతూ వెళ్తాం కదా, చుట్టుపక్కల ఒక్కొక్క అవతారం కోసం కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్గా బాగా పెట్టారు. స్వర్ణగిరికి ఎలా వెళ్ళాలంటే ఉప్పల్ వరకు వెళ్ళండి. మీరు ఎక్కడున్నా ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర దిగేసి అక్కడి నుంచి స్వర్ణగిరి బస్సెస్ ఉంటాయి. నాకు తెలిసి 30 minutes 1 hourకి ఒక్కొక్క బస్సు ఉంటుంది. సో మీరు ఉప్పల్ వరకు వెళ్ళి ఉప్పల్ నుంచి వెళ్ళండి. అండ్ అక్కడే యాదగిరిగుట్ట కూడా దగ్గర, విచ్ ఇస్ 10 kilometers స్వర్ణగిరికి యాదగిరికి. సో అక్కడ కూడా యాదగిరిగుట్టకి ఎక్కువ బస్సులు ఉంటాయి స్వర్ణగిరితో కంపేర్ చేసుకుంటే. సో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఉప్పల్ అనేది స్టార్టింగ్ పాయింట్. ఉప్పల్ నుంచి మీరు యాదగిరిగుట్ట కానీ స్వర్ణగిరి బస్సెస్ అయితే చాలానే ఉంటాయి. సో మేము అలా వెళ్తున్న కొద్దీ ఈవినింగ్ అయిపోయింది. అట్లా మేము 5:30కి వచ్చాము టెంపుల్కి. సో లోపలైతే స్టార్టింగ్ మనకి ఆంజనేయ స్వామి, ఇక్కడికి ఈ టెంపుల్ లైక్ వాటర్ విష్ణుమూర్తి చూడడానికి అయితే మాత్రం ఫస్ట్ ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. ఆంజనేయ స్వామి తర్వాత అప్పుడు మనం విష్ణుమూర్తి దగ్గరికి వస్తాం. సో 2 floors ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్. సో మేము ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాం. సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇంకా కొంచెం నైట్ అయితే వ్యూ ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. చూసారు కదా జనాలు, థర్స్డే అయ్యేసరికి జనాలు అంత లేరు. లైక్ పర్లేదు, ఓకే. మనం ఫొటోస్ అవి తీసుకోవడానికి మన ఫేస్ కన్నా చుట్టుపక్కల ఫేస్ బాగా హైలైట్ కనిపిస్తుంది కదా. సో అందుకే వీకెండ్స్ ప్రిఫర్ చేయొద్దని నేను చెప్తున్నా. సో వీక్ డేస్ అయితే మాత్రం చూసారు కదా, ఇదైతే దీపాలు వెలిగించే స్పాట్. అండ్ ఇది కూడా చాలా బాగుంది. మనం బయటకు వచ్చినప్పుడు లైక్ సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకి వచ్చినప్పుడు ఇది టచ్ అవుతుంది. మనం కిందకి వెళ్దాం అనుకున్నప్పుడు ఇది టచ్ అవుతుంది. అండ్ మేము మళ్ళీ కిందకి వెళ్ళాం. కింద నుంచి కూడా వ్యూ చాలా బాగుంది, ఎక్సలెంట్. అసలు దగ్గర నుంచి విజిట్ చేస్తాం కదా, సో ఆ వ్యూ కూడా బాగుంది. నేను కింద ఫొటోస్ తీసుకున్నా, పైన కూడా వీడియోస్ కొన్ని క్లిప్స్ అనేవి యాడ్ చేస్తున్నాను ఇందులో. కింద తీసుకున్నా, పైన తీసుకున్నా. అండ్ 80% షుడ్ టేక్ ఫొటోస్ కదా. ఆ ఫొటోస్లో మనం హైలైట్ అవ్వాలంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరు రాకూడదు. సో థర్స్డే అయినా సరే ఎక్కువ మంది ఉన్నారు. నాకు లిటరరీ ఫోటో తీసుకోవడానికి ఒక 30 minutes పట్టింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ప్లేస్ ఖాళీ అయితే అందరూ అక్కడికే వస్తారు. ఆబ్వియస్లీ నేను అక్కడికి ఎప్పుడు ఖాళీ అవుతుందా వెయిట్ చేసి అప్పుడు కొంచెం టైం అయ్యాక నాకు ఆ ఖాళీ ప్లేస్లో వీడియోస్ తీసుకోవడానికి కానీ ఫొటోస్ తీసుకోవడానికి కానీ కొంచెం టైం దొరికింది. సో నేను ఎవరైనా జస్ట్ విజిట్ ఓన్లీ దేవుని చూసి వచ్చేద్దాం అనుకున్న వాళ్ళు సాటర్డే సండే ఓకే. లేదు మాకు ఫొటోస్ కావాలి, వీడియోస్ కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ వీక్ డేస్లో మాత్రమే వెళ్ళండి. ఇంత థర్స్డేలో కూడా చూసారు కదా, అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అట్లా ఫోటో తీసుకున్నారు. అస్సలు ఖాళీ ఉండదు. అసలు మీరు వ్యూకి అయితే మాత్రం అట్లా ఎడిక్ట్ అయిపోతారు నిజంగా. సో అండ్ వాటర్లో విష్ణుమూర్తి అనేది అది బాగా హైలైట్ అయింది కదా స్వర్ణగిరిలో. సో నేను ఓన్లీ విష్ణుమూర్తి మాత్రమే అనుకున్నా. తర్వాత లేటర్ ఆన్ నా దర్శనం వెంకటేశ్వర స్వామి కూడా ఎక్సలెంట్, చాలా చాలా బాగుంది నిజంగా. జస్ట్ లైక్ ఎట్లా అంటే నో వర్డ్స్ అసలు. చూడడానికి అసలు చాలా బాగుంది. అసలు నిజంగా చెప్పలేకపోతున్నాను కానీ మాటల్లో. చూడడానికి చాలా చాలా బాగా రెడీ చేసి బాగా చేశారప్ప. అదైతే మాత్రం హైలైట్. అండ్ దట్ 6:30కి ప్రసాదం ఇస్తారంట. సో దర్శనాలు ఆపేశారు. సో అప్పుడే మేము ఫొటోస్ తీసుకున్నప్పుడే విష్ణుమూర్తికి కూడా ప్రసాదం హారతి ఇస్తున్నారు అనమాట. సో నేను కూడా చిన్న క్లిప్ తీశాను. వాళ్ళు ప్రసాదం పంతులు గారు వాళ్ళు వచ్చినప్పుడు ప్రసాదం క్లిప్ కూడా నేను తీశాను. అండ్ దట్ నేను
నా అంతట నేను బ్యాక్ కెమెరాలో ఫోటో తీసుకోవడానికి ఆర్ వీడియో తీసుకోవడానికి ట్రై చేశాను. సో ఇట్లా అయితే వచ్చింది. వీడియో అయితే బాగా వచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ మా ఫ్రెండ్కి ఇచ్చి నేను తీయమన్నాను. సో అప్పుడు పాదాల దగ్గర కదా అది మేము వీడియో తీసుకుంది. ఇప్పుడు సైడ్కి వచ్చి తీసుకున్నాం. మా సైడ్ అయితే కొంచెం ఖాళీ ఉంది, ఆ ఫ్రంట్ అయితే అసలు ఖాళీ లేదు. ఇక్కడైతే కొంచెం పర్లేదు ఖాళీ అయితే ఉంది. సో అట్లా 6:30 వరకు క్లోజ్, 6 to 6:30 దర్శనాలు, లైక్ ప్రసాదం టైమింగ్ అంట. సో 6:30 తర్వాత దర్శనాలు ఓపెన్ చేస్తారు. సో మాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. సో ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. ఫోన్స్ అయితే మాత్రం అక్కడ టోకెన్ కౌంటర్లో పెట్టేసి అప్పుడు మనం దర్శనానికి వెళ్ళాలి. సో ఫోన్స్ నుంచి ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేసి తీసుకుంటారు కదా. సో ఇది రథం. సో రథం దగ్గర ఆపోజిట్లోనే పెట్టారు అది కూడా. సో ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో క్యూ అనేది చూస్తున్నారు కదా, ఇప్పుడు కొంచెం తగ్గింది క్యూ అనేది. మేము వెళ్ళినప్పుడు అయితే ఒక 2 లైన్స్ గ్యాప్ వచ్చి ఎక్కువ మంది వచ్చేసారు. సో ఆఫ్టర్ దట్ అలా బయటకు వచ్చినప్పుడు మొత్తం అంతా లైక్ ప్లీజ్ అది బాగా సెట్ చేశారు. ఎంతమంది వచ్చినా ఫాస్ట్గా దర్శనం అయిపోయేలాగా. అండ్ పెద్దవాళ్ళకి వీల్ చైర్స్ కూడా బాగా సెట్ చేశారు. అండ్ కూడా ప్లేస్ ఒకటి పెద్దది అవ్వడం వల్ల ఎంతమంది వచ్చినా మనకు అక్కడ కనిపించదు, తక్కువ మంది అన్నట్టు అనిపిస్తుంది. సో మనం వచ్చినప్పుడు చాలా గ్యాప్ ఉంటుంది. సో ఎక్కడైతే అక్కడ కూర్చోచ్చు. అండ్ దర్శనం అయితే మాకైతే అట్లా జరిగింది. సో ఎవరైనా వెళ్దాం అనుకుంటే మాత్రం నా ఈ చిన్న సజెషన్ ఏంటంటే ఈవినింగ్ టైమే వెళ్ళండి. అండ్ ఈవినింగ్ టైం వెళ్ళి రెండు టెంపుల్స్ కూడా కవర్ చేసేటట్టు వెళ్ళండి. లైక్ యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి 2 ఎట్ ఏ టైం కంప్లీట్ చేసి ఒక్కరోజే కంప్లీట్ చేసేలా వెళ్ళండి. సో అది మీకు ప్లస్ పాయింట్. అండ్ మీకు స్టార్టింగ్ వీడియోలో చూపించా కదా ఆల్రెడీ టెంపుల్ కోసం. సో టెంపుల్ అంటే చూడండి కంప్లీట్గా లైట్స్ ఆఫ్లో ఎలాగుంది, లైట్స్ ఆన్ అయ్యాక ఎలాగుంది అని చెప్పి. సో నేనైతే ఈ వీడియోలో ఫుల్ టెంపుల్ చుట్టుపక్కల మొత్తం మధ్యలో నేను ఉండి చుట్టుపక్కల మొత్తం కవర్ అయ్యేలాగా వీడియో తీయమన్నా మా ఫ్రెండ్ అయితే. సో అట్లా వచ్చింది. ఫస్ట్ నేను ట్రై చేసా, బట్ అది సరిగ్గా రాలేదు. సో ఆఫ్టర్ దట్ అయితే మాత్రం ఇట్లా వచ్చింది. సో వీడియో అయితే సో నేను మీకు ఆల్రెడీ ఫస్ట్లో చూపించాను కదా, స్టార్టింగ్ ఆఫ్ లైట్స్లో ఎలాగుంది, ఆన్ లైట్స్లో ఎలాగుంది. సో ఇది ఆన్ లైట్ వీడియో అయితే మాత్రం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.